తెలంగాణలో ఊరూరా గ్రామ సభలు నిర్వహించారు. మరి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభలో ఎలాంటి అభివృద్ధి జరిగిందనే దానిపై కూడా కొన్ని ఊర్లలో గ్రామ సభల్లో చిన్న చిన్న గొడవలు కూడా జరిగినాయి. అక్కడున్న సర్పంచులతో మీరు చేసిన పాలన ఏంటని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వారు నిలదీశారు. ఒకసారి ఊరూరా గ్రామ సభలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అలాగే ఉత్సాహంగా పాల్గొన్న రైతులు, లబ్ధిదారులు. రాష్ట్రంలో ఊరూరా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణకు ప్రభుత్వం గురువారం విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరై ప్రభుత్వ లక్ష్యం, ఉద్దేశాన్ని వివరించారు. గ్రామ, మండలం, జిల్లా స్థాయిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గత 2 ఏళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు వివరించారు. అలాగే కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఆనందించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలన్న విషయం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సింది.